హాయ్ గైస్, ఈరోజు నా స్టైల్లోని మటన్ కీమాని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అస్సలు మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ఈరోజు అయితే 400 గ్రాముల వరకు మటన్ కీమాని అయితే తెచ్చారండి. చూస్తున్నారు కదా, నీట్గా వాష్ చేసి ఏదైనా జాలి గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుందనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా తరుక్కోవాలి. 2 పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్ ఎంత బాగా వేగితే ఈ కర్రీ రుచి అంత బాగుంటుంది. అసలు ఈ మటన్ కీమా ఒక్కసారి తిన్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. రోటీ రైస్ చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ అయింది కదా ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే వేసుకోండి. ఆ తర్వాత కూరకి కావాల్సినంత సాల్ట్ని అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేశారనుకోండి, ఇంకొంచెం మంచి కలర్ అయితే వచ్చేస్తాయి ఆనియన్ అనేది. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ మంచిగా మారిపోయింది కదా, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫుల్గా వచ్చింది కదా. ఈ టైంలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ మగ్గించుకున్నారనుకోండి, కాసేపటికి పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ టైంలో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కీమాని అయితే వేసుకోండి. ఈ కీమా 400 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. ఈ కీమా మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఇప్పుడు మనం తాలింపు వేసాం కదా, ఈ తాలింపు అంతా బాగా పట్టేలాగా మటన్ కీమాని అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. నీచు వాసన అనేది అస్సలు రాదండి. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే ఉడికించుకునేటప్పుడు ఇలా ఉడికించుకున్నారనుకోండి, నీచు వాసన అనేది అసలు రాదనమాట. ఈ విధంగా మటన్ కీమాని మొత్తాన్ని కూడా కలిపేసుకొని అంతా సరిపడగా ప్యాన్కి సర్దేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా వాటర్ వస్తుంది అనమాట. చూస్తున్నారా, దాంట్లో నుంచి చాలా వాటర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఉడికిపోయే వరకు కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. ఇంకా ఎంతో లేదండి, వాటర్ మనకి కనిపిస్తుంది కదా, ఆయిల్ అనేది చక్కగా పైకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రై అవ్వడానికి నాకు ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఈ 5 మినిట్స్ టైంలో మూత ఓపెన్ చేస్తూ చక్కగా మొత్తం కూడా మగ్గించుకోవాలన్నమాట. కొత్తిమీర ఫస్ట్ ఎందుకు వేసానంటే ఏదైనా నీచు వాసన ఉంటే చక్కగా పీల్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి వేసుకున్నాము. మళ్ళీ మూత పెట్టి చూపించాను కదా. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది, వాటర్ అనేది అస్సలు లేదు. సో మటన్ ఉడకడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాము. ఈ 1/2 లీటర్ వాటర్ ఇంగిపోయే వరకు ఉడికించుకున్నాం అనుకోండి, మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కీమా కాబట్టి చాలామంది కుక్కర్లో వేసి విజిల్స్ రానిస్తూ ఉంటారు. అలా చేస్తే దానికన్నా కూడా ఇలా చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. చూడండి, మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చక్కగా చూసుకుంటూ కలుపుతూ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండండి. ఈ మటన్ మొత్తం ఉడకడానికి నాకు 1/2 అవర్ టైం అయితే పట్టిందనమాట. మీ రుచికి సరిపడా కూరకారం వేసుకుని, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కూరకారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అంతా కూడా బాగా పట్టించుకోవాలి మటన్కి. ఈ టైంలో అన్నీ కూడా వేసుకొని మటన్ ఉడికితే పర్వాలేదు, ఇంకా ఉడకలేదు అనుకుంటే కనుక ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మటన్ని మెత్తగా ఉడికించుకోండి. నేను మా పాపకు పెట్టడం కోసం ఉడికిస్తున్నాను కాబట్టి కాస్త మెత్తగానే వండుకుంటున్నాను. మా పాప తినాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇప్పటి వరకు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకోండి, ఫ్రెష్ కొత్తిమీర తరిగింది. ఇంకా అంతే అండి, మటన్ చాలా వరకు అయితే అయిపోయింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా కాస్త దగ్గర పడి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకుంటే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. చూస్తున్నారు కదా, ఇందాకటికి ఇప్పటికి చాలా వాటర్ అయితే వెళ్ళిపోయింది, దగ్గర పడిపోయింది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా వచ్చేసింది. నేను ఎక్కడి వరకు వాటర్ వేసాను, ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో చూస్తున్నారు కదా. ఫైనల్గా ఆయిల్ అంతా పైకి అయితే తేలిపోయిందనమాట. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది.